కానీ నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నావా? నిన్ననే బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ లో అడిగాడు. నీ పేరు చెప్పకపోవచ్చు, పరోక్షంగా ఏం చెప్పాడో నీకు కూడా తెలుసు. కొన్ని ఛానల్స్ ఉన్నాయని ఒక అబద్ధాల బూతుల న్యూస్ ఛానల్ తోని రాతలు రాయించి, పిచ్చి కూతలు రోత రాతలు రాయించేసి ఎవరిని చేస్తావు? ఎవరిని బదనాం చేస్తావు? నువ్వు నిజంగా నీకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటే, టీడీపీ మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్ గా చేయి, పోరాటం చేయి, రా అధికారంలోకి రా. నిన్ను ఎవడొద్దంటున్నాడు? ఎందుకు చేస్తావు? ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీతో తాళి కట్టించుకుంటావు, గల్లీలోనేమో చంద్రబాబు నాయుడుతో సంసారం చేస్తావు. ఇది ఎక్కడ రాజకీయమైంది? ఇది ఏం రాజకీయం అసలు? ఇలాంటి రాజకీయాల్ని ఊసర వెల్లులు కూడా సిగ్గుతో తలొంచుకుంటే నీకెళ్ళి చూస్తే ఏమన్నా ఎందుకు ఇదని వాళ్ళ విలేకరు ప్రశ్నిస్తే ఎమ్మట విరుసుగా పడతాడు. ఆయన మాట్లాడతాడు సోషల్ మీడియా అట, మాయలేడి అట. అరే కష్టపడి తెచ్చుకున్న రాముడు తెచ్చుకున్న సీతని, విల్లు విరిచి పెళ్లాడిన సీతని, అట్లాగే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని రావణుడు ఎత్తకపోయింది నువ్వు కదా. నువ్వు రావణ బ్రహ్మణి ఇచ్చిన రాక్షసుడివి కదా. నువ్వు కేసీఆర్ని పట్టుకుని రాక్షసుడు అంటావేమే? అలాంటి రాక్షసుడు పరిపాలిస్తున్న రాజ్యం ఇది. దిమ్మలు కూల్చండి తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాడా? దిమ్మ తిరుగుద్ది, జాగ్రత్త. ఎవరో తిప్పరు నీ దిమ్మ, నీ కాంగ్రెస్ లో తిప్పుతారు దిమ్మ. నేను అడుగుతున్న బట్టి విక్రమార్కని మిగతా మినిస్టర్లందరినీ కూడా, దీన్ని మీరు సమర్థిస్తారా? దిమ్మలు కూల్చడానికి సమర్థిస్తారా? నీ ముఖ్యమంత్రి హోం మంత్రి ఆయనే స్వయంగా అంటున్నాడు దిమ్మలు కూల్చమని. సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. దిమ్మలు కూల్చమంటావా? అసలు నువ్వు ముఖ్యమంత్రివా రౌడీవా? నీ భాష ఏంటి? ముఖ్యమంత్రి భాష, రౌడీ భాష. అసలు అది ఇంటూ ఉంటే నీ రాజకీయ జీవితంలో నేను 6వ తరగతి నుంచి రాజకీయాలు చేసిన కానీ ఇంత దరిద్రపు లాంగ్వేజ్ని, ఇంత దరిద్రపు ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. దిమ్మలు కూల్చడం ఏంటో నాకు తెలియగలుగుతాను. నేను ఒక గడపార పారు పట్టుకొని రోజు కూలికి పోయి కూల్చిపోయామని కూల్చమని అడిగితే కూలి ఇస్తే, కూలికి పోతే పో. పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటున్నారు పాపం, ఇలాంటి వాడు మా ముఖ్యమంత్రి ఏం చేయాలరా అని. బొంద పెడతానంటున్నావు. నేను ఇంకో మాట అడుగుతా, నీకెప్పుడైతే నువ్వు హామీలు ఇచ్చి నెరవేర్చలేదో అప్పుడు పెడుతున్నారు. నేను ప్రజలు బొంద పెడుతున్నారు. 2500 రూపాయలు ఇత్తనాన్ని ఇవ్వలేదు కదా మహిళలకు, వాళ్ళు పెడతారు బొంద ఖచ్చితంగానే. నిరుద్యోగ భృతి ఇత్తనాన్ని ఇవ్వలేదు కదా, ఖచ్చితంగా బొంద పెడతారు. పెన్షన్ 4000 రూపాయలని పెంచలేదు కదా, ఖచ్చితంగా బొంద పెడతారు. బీసీల రిజర్వేషన్ విషయంలో డ్రామా ఆడినావు కదా, ఖచ్చితంగా బొంద పెడతారు. నువ్వు చేసిన హామీలే ఖచ్చితంగా నిన్ను బొంద పెట్టేది ఖాయం. ప్రజలే బొంద పెడతారు, నీ రాజకీయ జీవితాన్ని బొంద పెడతారు. వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు.